వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో పశు సంవర్ధక శాఖ టెక్ AI 2.0 కాన్క్లేవ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు విచ్చేసిన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. పోలీసుల గౌరవ వందనంతో ఘన స్వాగతం. విశాఖలో సందడి చేసిన సింగిల్ చిత్రం యూనిట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 52వ CJIగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్తో ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులు. मैं भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूंगा भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకోమన్నారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ AI కాన్క్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో కనిపించేవి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్డును చక్కగా నిర్మించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతుంది. సంపద సృష్టించాలి, ప్రజలకు అందించాలి, పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఓటు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కింద ఉండేది. ముంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90s. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే
నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి, కమ్యూనికేషన్లోనే లేకుంటే ఏ విషయంలో, అన్ని విషయాల్లో. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద నాలెడ్జ్ ఉంది, ప్రపంచం మొత్తం టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ GFS. గోదావరి జిల్లా తణుకు విచ్చేసిన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం తణుకు నియోజకవర్గంలో తణుకు, ఇరగవరం, అతిలి మండలాల్లో 4.09 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఏపీఐఐసి చైర్మన్ మంత్రుల రామరాజు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర విపత్తుల నివారణ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్లీజ్ సైడ్ మేడం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర గత బుడుమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఈఎస్సీ వెంకటేశ్వరరావు మరియు ప్రాజెక్టు అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి పరిశీలించడం జరిగింది. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గంటలు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నాం. సీజన్ మొదలయ్యేలోగా 3 గంటల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక 30 మీటర్స్ ఓపెన్ చేసిన ఇంకా ఏ వర్క్ చేయాలి? 6 అంగుళాలు పీసీసీ వస్తుంది సార్ దీని మీద సార్. పైన ఏంటంటే 2 ఫీట్ ఆర్సీసీ గ్రిల్ వస్తుంది సార్. డైరెక్ట్ ఇంకా అక్కడ బాగున్నారా? రోడ్లు ఫామ్ చేసేసి అలా అవుట్ నుంచి వాళ్ళు వాడుకుంటున్నారు. మిగతా టైం ఏమైనా అలా వదిలేస్తే ఇల్యూమినేషన్ అయిపోతుంది. అప్పుడు అవి కలిపి అలా వేసినాయి, అందులోంచి లీక్ అయిపోయి. ఇప్పుడు ఈ టేప్ ఎక్కడి నుంచి అండి స్టార్ట్ చేసుకునేది? పైపులేషన్ డమ్మీలు పెట్టుకోవాలి. నీకు అవసరం అయితే డమ్మీ తీసుకుంటే వాటర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు గట్టిగా ఒక 100, 500, 300 క్యూసిక్ క్లియర్ వచ్చింది అనుకో, నువ్వు 5000 వస్తే అలా ఆపలేవు, పైనుంచి వెళ్ళిపోద్ది. ఇప్పుడు 100, 200, 300 వస్తే నీకు వాటర్ ఫ్లోకి మార్గం చూపించుకోవాలి కదా. పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, అది పెరుగుతుంది, కనీసం మీరు ఉంటుంది కదా, లేదా నీకు ఆ ఏసిని కొట్టేస్తుంది కదా మళ్ళీ. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో, మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గంటలు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గంటలను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు, గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా.
ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గండ్లకి సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు. అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరుకి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ని కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000-25,000 క్యూసెక్కుల నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా 37,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి ఈపీఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా. యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం ఓ హోటల్లో సందడి చేసింది. ఈ సందర్భంగా వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా చిత్ర హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబ పరంగా సమేతంగా చూడదగ్గ చిత్రమని అదేవిధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయని అన్నారు. అదేవిధంగా ఈ చిత్రానికి దర్శకుడిగా కార్తీక్ రాజు, నిర్మాతలుగా విద్యా కొప్పినేడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి వహించారన్నారు. ఈ చిత్రం కథ సింపుల్ గా ఉన్న మంచి స్క్రీన్ ప్లే, అద్భుతమైన డైలాగ్స్ కుదరడంతో సింగిల్ మూవీ థియేటర్లో నవ్వులు పోయించిందని అన్నారు. ఈ చిత్రంలోని కేతికా శర్మ, ఇవానా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్, రేణు, సత్య, కల్పలత తదితరులు వారికి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారని అన్నారు. అనంతరం నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడారు. వైజాగ్ మీడియా మిత్రులందరినీ కూడా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సింగిల్ అనే సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ చేసామండి, May 9th. అది బ్రహ్మాండమైన రెస్పాన్స్తో మొత్తం ఏపీ, తెలంగాణ, US, UK అన్ని మేము రిలీజ్ చేసిన అన్ని కేంద్రాల్లో నుంచి చాలా 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 మంచి స్పందన వచ్చింది. సో ఈ సింగిల్ విజయయాత్రని టూర్ వైజాగ్ని స్టార్ట్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. నేను కూడా ఇక్కడే చదువుకుని సినిమాల మీద చర్చ పెంచుకుని సినిమాల్లోకి వెళ్ళిన వాడిని. సో ఇక్కడి నుంచి ఈరోజు ఇలా స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, సింగిల్గా చూడొచ్చు, ఎలా అన్నా చూడొచ్చు. హ్యాపీగా కడుపుబ్బా సమ్మర్లో నవ్వుకోవాలని గట్టిగా సంకల్పించుకుని మా డైరెక్టర్ గారు ఈ సినిమా తీశారు. సో అది ఈరోజు ప్రూవ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ యూ వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ 6 o'clock షోకి వెళ్ళాలి మెలడీకి. సో మా ఫ్లైట్ ఏమో కొంచెం ల్యాండ్ ఆల్మోస్ట్ వైజాగ్లో ల్యాండ్ చేసి కొంచెం స్టామ్ వల్ల సింపుల్గా విజయవాడలో దింపాడు. విజయవాడకు వచ్చి వెంటనే నాయన మరి బయటకు వెళ్ళినామంటే బయట కూడా వెళ్ళిన వల్ల ఏదో గేమ్స్ ఇచ్చి ఆడుకోమని 1 గంట అదంతా అయ్యేసరికి నైట్ 9:30 అయిపోయింది. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మెలడీకి వెళ్ళి సెకండ్ షో అటెండ్ అయ్యాము. సో పాపం మమ్మల్ని చూడడానికి వచ్చిన ఫస్ట్ షో ఆడియన్స్ అందరికీ సారీ, జెన్యున్గానే టర్బులెన్స్ వల్ల వీ హ్యాడ్ టు కమ్ లేట్.
అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సింగిల్ మూవీని ఇంత హ్యాపీగా సక్సెస్ చేసినందుకు. అండ్ రియలీ హోపింగ్ దట్ యూ విల్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ సక్సెస్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్ సక్సెస్ టూర్ కంటే ఐ వుడ్ సే ఇట్స్ థ్యాంక్స్ టూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. ఎంటర్టైన్మెంట్ మూవీస్కి రియల్లీ మంచి సక్సెస్ ఇస్తే మాలాంటి కమెడియన్స్కి చాలా మంచి బూస్టప్. అండ్ అలాగే మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో కేతిక గారికి అండ్ ఇవాన్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ రాజు గారు ఫర్ ద లవ్లీ రోల్ సార్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇది నా ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ అ హిట్. And I want to thank all of the audience and the people who. నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నం పట్టణ పరిధిలో గల గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వద్ద పట్టణ ఎస్ఐ ఉమామహేశ్వరరావు పోలీస్ సిబ్బంది మంగళవారం ఉదయం 10 గంటలకు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా టాటా ఇండికా కారు చింతపల్లి నుండి నర్సీపట్నం వైపు వస్తుండగా పోలీసులు తనిఖీలు గమనించి కారు ఆపివేసి డ్రైవర్ పక్క వ్యక్తి పరుగులు తీయగా ఎస్ఐ ఉమామహేశ్వరరావు సిబ్బంది వారిని పట్టుకుని విచారణ చేసి కారును పరిశీలించగా కారు వెనకాతల సీటులో ప్రత్యేకమైన వెల్డింగ్ చేపించి దానిలో 5 ప్యాకెట్ల గంజాయిని నింపి ఉండడం గమనించి గంజాయి రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అనగా 13/5/25 సంవత్సరం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక 10 kgs గాంజా సీజ్ చేయడం అంటే దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తనకు తెలియజేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి మన నర్సీపట్నం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు వస్తూ ఎప్పుడైతే పోలీసు వారిని చూసి ఆపి అందులో కూర్చున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా ఇమీడియట్ గా మన సిబ్బంది అంతా కూడా వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పారిపోవడానికి కారణం ఇవన్నీ కూడాను ఎంక్వైరీ చేయగా కారుని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ కార్ నెంబర్ TN69BB9074 అంటే తమిళనాడు కారు. దాంతో అనుమానంతో సూక్ష్మంగా క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆ బ్యాక్ సైడ్ సీట్ వెనకాల స్పెషల్ గా తయారు చేస్తున్న ఒక అరు ఉన్నదండి. ఆ అరులోని గాంజా 5 ప్యాకెట్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి 2 కిలోల బరువు గల 10 kilos గాంజా ఉందండి. దాన్ని ఇమీడియట్ గా మన సబ్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందులో వాళ్ళ తాలూకా వివరాలు ఏంటంటే కార్తీక్ అండావర్ అని చెప్పేసి ఆయన కారు దిగి పారిపోయిన వ్యక్తి, పారిపోతుండగా పట్టుకున్న వ్యక్తి. ఈయనది తిరుపూర్ విలేజ్ తమిళనాడు అండి. ఈయన ప్లస్ రెండో వ్యక్తి కారు నడిపిన వ్యక్తి దీపన్ సన్ ఆఫ్ మురిముత్తు, ఈయనది కూడా తమిళనాడే. అయితే వీళ్ళిద్దరికి కూడా ఇంతకు ముందు షైనీ నైట్ వియర్ కంపెనీ అని చెప్పేసి ఒక గవర్నమెంట్స్ కంపెనీలోని వీళ్ళిద్దరికి పరిచయం. దాంతో వీళ్ళిద్దరూ కూడా గాంజా కోసం అని చెప్పేసి మన ఏజెన్సీకి రావడం జరిగింది. ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి, చింతపల్లికి చెందిన ఒక వ్యక్తి తీసుకొని వచ్చి వీళ్ళకి గాంజా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీసుకొని వస్తుండగా మనకు దొరికిపోయారు. ఈ కారు ఏదైతే ఉందో దీపన్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆయనదే కారు, ఆయన పేరు మీద కారు కూడా ఉంది. వీళ్ళు ఇంతకు ముందు కూడా ఈ కార్తీక్ అండవర్ అన్న వ్యక్తి 2023లో కోయంబత్తూరులో గాంజా కేసులో కూడా ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. A2 మీద అయితే ఎటువంటి కేసులు కూడా లేవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసింది 10 kgs గాంజా, 8,000 రూపీస్ క్యాష్, 3 సెల్ ఫోన్లు, ఇండికా కార్ నెంబర్ TN69BB9074 వీటిని స్వాధీనం చేసుకున్నాము. ఇవన్నీ కూడా మీడియేటర్స్ సమక్షంలో స్వాధీనం చేసుకుని ఈ రోజున కోర్టులో ముద్దాయిల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఈ క్యాచ్ చేశారో వీరందరినీ కూడా, ఈ సిబ్బందిని అందరినీ కూడా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా IPS గారు
అప్రిషియేట్ చేశారు. అట్లాగే వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పేసి వచ్చే క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి రివార్డ్స్ కూడా అందజేస్తామని చెప్పేసి బెంగళూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ మ్యాథ్స్ పరీక్ష 143 మంది విద్యార్థులు హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల మ్యాథ్స్ పరీక్ష సజావుగా నిర్వహించబడింది. ఈ పరీక్షల్లో మొత్తం 143 మంది విద్యార్థులు హాజరై తమ శ్రద్ధను కనపరిచారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించిన విద్యాశాఖ అధికారులు, కళాశాల సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాస్తుండగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రం వద్ద తాము కూడా పిల్లలతో ఆత్మవిశ్వాసం పెంచేలా నిలిచారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు అధిక సంఖ్యలో నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. భీమేశ్వర ఆలయంలో పూర్తి స్థాయిలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసి తర్వాతే ఆలయ విస్తరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలయ విస్తీర్ణం విషయంలో అపోహలు నమ్మవద్దని, ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ విస్తీర్ణంతో భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ విస్తరణం పెంచాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయాన్ని ఆగమశాస్త్రబద్ధంగా శృంగేరి పీఠాధిపతి అనుమతులు, ప్రభుత్వం ద్వారా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలు, సలహాల మేరకు విస్తీర్ణం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, ఇంజనీర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ విస్తీర్ణంలో భాగంగా ఇంతవరకు మనం ఒక 4 మార్లు ప్లాన్స్కి సంబంధించినటువంటి విషయంలో ఆర్కిటెక్ట్ గారు, అలాగే స్థపతి గారు, అసిస్టెంట్ స్థపతి గారు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే మన యొక్క తెలంగాణ ప్రభుత్వ విప్ మన యొక్క శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో 4 మార్లు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థస్వామి మరియు విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శించి కలవడం జరిగింది. వారి ఆశీస్సులు అందజేశారు. ఈ నిర్మాణంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు మరియు నాతో పాటుగా మేము అందరం కూడా వెళ్ళి ఆలయంలో ఉండేటువంటి ప్రాశస్త్యము, ఆలయంకు ఉండేటువంటి పౌరాణిక నేపథ్యము, ఆలయంకు ఉండేటువంటి పౌరాణికమైనటువంటి ఆధారాలు, ప్రతి మూర్తికి సంబంధించినవి, ఆలయంలో ఎన్నో రకములైనటువంటి రూపాలయాలు ఉన్నాయి. మరి స్వామివారు పూర్వం 79లో జరిగినటువంటి నిర్మాణ క్రమంలో శ్రీ శ్రీ అభినవ తీర్థ స్వామివారు కూడా ఏవి తీయాలో ఏవి తీయవద్దో అనే నిర్ణయం చేసిన తర్వాతనే అప్పుడు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు మరియు మహాస్వామి వారు వారి యొక్క నేపథ్యంలో, వారి యొక్క దిశానిర్దేశం మేరకు, వారి యొక్క సలహాల మేరకు, వారి సూచనల మేరకు మాత్రమే ఇక్కడ ఆలయంలో ఉండేటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా, విస్తరణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని వారు మాకు సహృదయంతో సెలవిచ్చారు, ఆశీస్సులు కూడా అందజేశారు. అదే క్రమంలో వెళ్తున్నాము. ఎందుకంటే మనం ఏ రకమైనటువంటి మూర్తిని కూడా ముట్టవద్దు అనేటువంటి భావననే మా యొక్క అర్చక బృందం అందరికీ, ప్రధాన అర్చకులు కూడా అందరం కోరింది కూడా అదే. ఎందుకంటే 1000 కొత్తవి ప్రతిష్ఠ చేయవచ్చు, కానీ పౌరాణిక నేపథ్యం ఉన్న ఒక మూర్తిని కదిలిస్తే ఉండేటువంటి ఇబ్బంది చాలా రకంగా ఉంటుంది. కాబట్టి మనము అది నిన్నాకమున్న మానవ ప్రతిష్ఠ కాదు, అది దైవ ప్రతిష్ఠ, సిద్ధస్థాపితమైనటువంటి మూర్తులు ఒక్కొక్కటి. కాబట్టి అవి వాటిని కాపాడుకోవాలనేటువంటి భావనతోటి మాకున్నటువంటి విషయాలన్నీ కూడా పౌరాణిక నేపథ్యం అంతా కూడా స్వామివారి ముందు ఉంచడం జరిగింది. వారు కూడా సహృదయంతో పరిశీలించారు. కాబట్టి వాటిని ఏమీ ముట్టకుండానే మనకు ఆలయ విస్తీర్ణాన్ని చేసేటువంటి క్రమంలో అదే దిశగా వారు మనకు సూచనలు ఇచ్చారు. దాని క్రమంలోనే ఈ యొక్క నిర్మాణ విస్తీర్ణ కార్యక్రమం. అంగన్వాడీ కేంద్రంలో టీబీపై అవగాహన సదస్సు. కర్నూలు జిల్లా అధోని మండలం పరిధిలోని పెద్దతుంబలం గ్రామంలో టీబీపై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రం నెంబర్ 2లో బాలింతలకు వివరించడమైనది.
ఈ సమావేశంలో ఎస్టీఎస్ సూపర్వైజర్ స్వరూప రాజ్ కుమార్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ డిఎల్ఏ టీఓ అధికారి ఆదేశాల మేరకు టీబీపై 100 రోజుల ఛాంపియన్ గ్రామంలోని ప్రజలకు 60 సంవత్సరాల పైబడి ఉన్నవారు మరియు పొగాకు మద్యము సేవించేవారు యొక్క లిస్టు సేకరించడమైనది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి CYTB టెస్ట్ చేయించుకోవాల్సిందిగా చెప్పడమైనది. అంటే సోషల్ మీడియా వలన ఎఫెక్ట్ ఏమి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి సైబర్ క్రైమ్ గురించి, లోన్ యాప్స్ గురించి వాటి గురించి చెప్పడం జరిగింది. వాటి వల్ల నష్టాలు, ఎవరు వాటి బారిన పడకుండా ఉండాలనేసి తగు జాగ్రత్తలు చెప్పినాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను స్వరూప్ రాజ్ కుమార్, టీబీ సూపర్వైజర్ అండి. సో ముఖ్యంగా నేను ప్రతికులం గ్రామానికి రావడం జరిగింది టీబీ పేషెంట్ చూడడానికి. సో అనేక టీబీ పేషెంట్స్ ఇక్కడైతే ఉన్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు టీబీ పరంగా ప్రతి ఒక్క పేషెంట్కి మనకి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి మనీ ఇవ్వడం జరుగుతుందండి. 6,000 రూపీస్ 6 నెలల ట్రీట్మెంట్కి. ముఖ్యంగా మా డిలైట్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ భాస్కర్ సార్ మరియు మల్లికార్జున సార్ ఆదేశాల మేరకు ఈ ప్రతి ఒక్క గ్రామాల్లో రావడం జరుగుతూ ఉందండి. సో టీబీ పేషెంట్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి సింటమ్స్ ఉన్నాయనేసి మేము ముందుగా ప్రతి ఒక్కటి మేము చూస్తూ ఉన్నాము. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము అడ్వాన్స్గా మేడం వాళ్ళకి ఇంటిమేట్ చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా మనకి కొంచెం ముందుకు పోతే WHO కన్సల్టెంట్ ఆదేశాల మేరకు సో మనం టీబీ అడ్వాన్స్ టెక్నాలజీ వెళ్తూ ఉన్నాము. ముందుగా టీబీ ట్రీట్మెంట్ ప్రివెంటివ్ థెరపీ. ఈ థెరపీ ఏంటి అంటే ప్రతి ఎన్టీబీ డిటెక్టెడ్ కేసు వాళ్ళ ఇంట్లో ఎవరైతే కాంటాక్ట్స్ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ టీపీటీ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ టీపీటీ అంటే ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో టీబీ జబ్బు రాకుండడానికి ఫస్ట్ స్టెప్ WHO టీం వాళ్ళు మాకు చేయడం జరిగిందండి. అండ్ రెండోది ఏంటి అంటే CYTB స్క్రీనింగ్. CYTB స్క్రీనింగ్ ఏంటి అంటే మానిటర్ టెస్ట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటి అంటే ఇది లేటరల్ బైలేటరల్ ఇన్ఫెక్షన్స్ టీబీలో చూడడం జరిగింది. ఇక్కడ మనకి ముఖ్యంగా వాళ్ళకి ఇంజెక్షన్ వేసిన 48 అవర్స్ మనం వాళ్ళకి వాటర్ పడకుండా మేము మార్క్ చేయడం జరుగుతూ ఉంది. ఈ CYTB వాళ్ళు చేశాక ఇక్కడ ప్రతి ఒక్క సచివాలయం మేము ఏమని చెప్పాం త్రోట్ ఆగని మొత్తం వేస్తున్నారండి. సో ముఖ్యంగా మనం 48 అవర్స్ అది ఉప్పినా పొంగినా దాన్ని డెత్ అవుట్ చూసుకునేసి ఒకవేళ టీబీ సస్పెక్ట్ అయ్యింది మనకి అబోవ్ 5 నుంచి 7 వరకు ఉన్నట్లయితే వాళ్ళకి మనం టీపీటీ ట్రీట్మెంట్ పెడతా ఉన్నాము. ఈ టీపీటీ ట్రీట్మెంట్ ఏంటి అంటే 3 నెలల వరకే ఉంటుంది. మామూలు టీబీ పేషెంట్స్కి అయితే మనం 6 నెలల నుంచి సంవత్సరం వరకు పెడతా ఉన్నాము. సో ముఖ్యంగా ఈ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బరువు తగ్గడం కానీ, తర్వాత 60 సంవత్సరాలు పైబడుతున్నారు కానీ, పొగాకు తాగేటోళ్ళు, మందు కొట్టేటోళ్ళు వీళ్ళందరికీ మనము లిస్ట్ అవుట్ చేసి ఈ CYTB ఇవ్వడం జరుగుతాయండి. సో మా డిస్ట్రిక్ట్ ఆదేశాల వరకు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఇది సెకండ్ అవకాశం ఇచ్చినంత ప్రస్తుతం టీబీ సూపర్వైజర్ ఆగని. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.